భారత్పై దాడులకు భారతీయుల్లో విభేదాలు సృష్టించేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని పాక్ కుట్ర పడినట్టు తాజాగా భారత ఆర్మీ వెల్లడించింది. పెద్ద ఎత్తున డ్రోన్లు, మిస్సైళ్లను గోల్డెన్ టెంపుల్ పై పాక్ ఎక్కుపెట్టింది. వాటన్నింటినీ ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. స్వర్ణ దేవాలయాన్ని ఒక్క డ్రోన్ కూడా తాకకుండా చేసింది. పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలకు భారత్ చెక్ పెట్టింది. అసలు స్వర్ణ దేవాలయాన్ని ఉగ్రదేశం ఎందుకు టార్గెట్ చేసింది? పాకిస్తాన్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్. గోల్డెన్ టెంపుల్ పై దాడికి పాక్ కుట్ర పన్నిందా? స్వర్ణ దేవాలయాన్ని పాక్ ఎందుకు ఎంచుకుంది? పాక్ కుట్రలకు భారత ఆర్మీ ఎలా చెక్ పెట్టింది? భారత పాకిస్తాన్ సరిహద్దుల వద్ద గర్జించే తుపాకులు మూగబోయాయి. కానీ దేశాల మధ్య ఫైటింగ్ మాత్రం ఆగలేదు. రెండు దేశాల యుద్ధానికి సంబంధించిన వాదనలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి. నిజానికి యుద్ధంలో భారత్ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, భారత వాదనలు వినిపించడానికి ఢిల్లీ ప్రయత్నం చేస్తోంది. అయితే పాకిస్తాన్ ఏం చేస్తోంది? ఉగ్రదేశం మనల్ని కాపీ కొడుతోంది. అయితే పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడు భారత్ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే భారత్ ఏం చేస్తుందో పాకిస్తాన్ కూడా సేమ్ అదే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాకిస్తాన్ కాపీ పేస్ట్ అడుగుల సంగతి కంటే ముందు లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాల్సిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ 15 భారతీయ నగరాలను టార్గెట్ చేస్తుందన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ నగరాలన్నీ ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాల్లోనివే. ఈ 15 నగరాల్లో అమృత్సర్ ఒకటి. అయితే పాకిస్తాన్ టార్గెట్ చేసింది అమృత్సర్ కంటోన్మెంట్ ఏమాత్రం కాదు. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లేక మిలిటరీ స్థావరాలను కూడా దుష్టదేశం ఎంచుకోలేదు. అయితే పాక్ టార్గెట్ చేసింది స్వర్ణ దేవాలయాన్ని. ప్రపంచ సిక్కులకు పవిత్ర ఆరాధ్య ఆలయం ఇది. ఈ స్వర్ణ దేవాలయంపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఆ విషయాన్ని తాజాగా ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. Knowing that Pak army does not have any legitimate targets, we anticipated that he will target Indian military installations, civilian targets, including religious places. Of these, Golden Temple appeared to be the most prominent. We also received credible intelligence that Golden Temple is a prime target, which we had brainstormed earlier. On 8th early morning, in the hours of darkness, Pakistan carried out a massive air assault with unmanned aerial weapons, primarily drones and long-range missiles. We were fully prepared since we had anticipated this, and our brave heart and alert Army air defense gunners thwarted Pakistan Army's nefarious designs and shot down all drones and missiles targeted at Golden Temple, thus not allowing even a scratch to come on our holy Golden Temple. సో స్వర్ణ దేవాలయంపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించిందన్నమాట. ఈ ఆలయాన్ని పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు ఎంచుకుంది అన్న సందేహం రావచ్చు. సింపుల్ గా చెప్పాలంటే భారత్తో పూర్తిస్థాయి యుద్ధానికి పాకిస్తాన్ ప్లాన్ వేసింది. అంతేకాకుండా భారతీయ సమాజాన్ని విడదీయాలనేది పాకిస్తాన్ కుట్ర. నిజానికి పాకిస్తాన్ స్వర్ణ దేవాలయంపై దాడి చేస్తే అది భారతీయ సమాజాన్ని ఏమాత్రం విడదీయదు. పైగా పాకిస్తాన్ ఒక వరుస క్రమంలో దాడులకు వ్యూహరచన చేస్తుంది. మొదట పహల్గాంలో ఉగ్రదాడికి దిగింది. ఇక్కడ కేవలం హిందువులను మాత్రమే ఉగ్రవాదులు హతమార్చారు. ఆ తర్వాత మే 10న పాకిస్తాన్ మిలిటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనిపై ఉగ్ర మిలిటరీ దుర్మార్గమైన వాదనలు వినిపించింది. मैं आपको एक शॉकिंग खबर देना चाहता हूं. इंडिया ने अब से थोड़ी देर पहले 6 बैलिस्टिक मिसाइल आदमपुर से फायर किए हैं. इनमें से एक बैलिस्टिक मिसाइल आदमपुर में ही हिट किया है और बाकी 5 मिसाइल्स भारतीय पंजाब में अमृतसर के इलाके में हिट किए हैं. పాకిస్తాన్ వాదనలు ఏమిటంటే ఉదంపూర్ ఎయిర్ బేస్ నుంచి భారత్ 6 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిందట. ఆ 6 ఉదంపూర్లోనే ఉదంపూర్లోనే దాడి చేసిందని, మిగిలిన 5 క్షిపణులు భారతీయ పంజాబ్లోని అమృత్సర్పై దాడి చేశాయట. ఇది పాకిస్తాన్ చేస్తున్న వింత విడ్డూరమైన వాదనలు. సొంత ప్రాంతంపై భారత్ దాడి చేసిందని పాక్ ప్రపంచానికి చెబుతోంది. ఎందుకు పాకిస్తాన్ ఇలా చెబుతుందంటే భారత్పై పాకిస్తానే దాడులకు దిగింది. ఏ ప్రాంతాల్లో దాడులు జరిపిందో ఆ దాడులను భారతే చేసిందని నిందించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోంది. ఇక్కడ పాకిస్తాన్ వ్యూహం ఏమిటంటే ఇండియన్ మిలిటరీకి వ్యతిరేకంగా సిక్కులు దాడులకు దిగాలనేది. ఈ వింత వాదనలను పాకిస్తాన్తో చెప్పింది ఎవరు? దీని వెనుక ఉగ్రదుష్టుడు గురు పత్వంత్ సింగ్ పన్ను ఉన్నాడు. అతడి సోషల్ మీడియా పోస్టును చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. సిక్కులను టార్గెట్ చేశారంటూ పన్ను వాదించాడు. మోడీ మిస్సైళ్లు సిక్కులను హతమారుస్తున్నాయని, దీనికి సమాధానం ఖలిస్తానేనని వాదించాడు. నిజానికి ఈ ఉగ్రవాది ముసుగు తిరిగిపోయి అసలు రంగు బయటపడింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు సిక్కుల భద్రత, సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం భారత్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకోసం బహిరంగంగానే పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నారు. అదృష్టవశాత్తు భారత మిలిటరీ అలర్ట్గానే ఉంది. పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని మిస్సైళ్లు, డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేస్తుంది.
గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకున్న దాడిని కూడా భారత ఆర్మీ అడ్డుకుంది. అయితే ప్రమాదం మాత్రం ఇంకా పొంచి ఉంది. పాకిస్తాన్ తన కుక్క బుద్ధిని చూపుకునే అవకాశం ఉంది. నిజానికి పాకిస్తాన్ క్షిపణులు, పాక్ నాయకులు భారత్ను విభజించలేవు. ఇప్పుడు భారత చర్యలు ఎలా ఉన్నాయో చూద్దాం. పాకిస్తాన్ ఎత్తులు జిత్తులను భారత్ ఎలా చిత్తు చేస్తుంది? భారత్ ప్రచార ఉద్యమానికి ప్లాన్ వేసింది. అందుకోసం 7 అఖిలపక్ష బృందాలను సిద్ధం చేసింది. అధికార బీజేపీ, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఈ బృందాల్లో ఉన్నారు. ఈ 7 బృందాల్లో మొత్తం 59 మంది సభ్యులు ఉన్నారు. ఈ బృందాల మిషన్ చాలా క్లియర్గా ఉంది. భారత సందేశాన్ని ప్రపంచానికి వినిపించడమే. ప్రతి బృందం ఎంపిక చేసిన దేశానికి వెళ్తుంది. కొన్ని బృందాలు అమెరికా, లాటిన్ అమెరికా దేశాలకు, మరికొన్ని దేశాలు గల్ఫ్ అరబ్ దేశాలకు, మిగిలినవి ఉత్తర ఆఫ్రికాకు వెళ్తాయి. ఇందులో మొత్తం 32 దేశాలను ఈ బృందాలు కవర్ చేస్తాయి. ఈ బృందాలను భారత్ పంపడం వెనుక అసలు ఉద్దేశం పాకిస్తాన్ ఉగ్రవాదిని ప్రపంచానికి చూపించడానికే. బహుశా ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆయా దేశాలకు భారత్ వెల్లడించనుంది. ఎందుకంటే ఇక్కడ వాదనలే అత్యంత కీలకమైనవి. ఆయా దేశాల్లో భారత వాదనలు వినిపించడంపై ఇప్పటికే ఎంపీలకు ఢిల్లీ వివరించింది. ఈ బృందాలు మే 23 తర్వాత ఆయా దేశాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందాల నిర్ణయాన్ని భారత్ మే 16న రాత్రి ప్రకటించింది. ఆ మరుసటి రోజు పాకిస్తాన్ ఏం చేసి ఉంటుందో ఊహించండి. పాకిస్తాన్ కూడా అఖిలపక్ష బృందాలను పంపుతామని ప్రకటించింది. ఈ బృందాలకు బిలావల్ భుట్టో జార్దారీ నాయకత్వం వహిస్తాడని ఇస్లామాబాద్ తెలిపింది. ఈ బిలావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు. అతడు గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశాడు. అతడికి అప్పగించిన పని ఎలాంటిదో భుట్టోకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోయినా కనీసం పాకిస్తాన్ బృందాలకు మాత్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీగా ఉంటాడు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పాకిస్తాన్కి ఎలాంటి వ్యూహమూ లేదు. సింపుల్గా చెప్పాలంటే భారత చర్యలను కాపీ కొడుతోంది. మొదట భారత ప్రధాని అదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించాడు. ఆ తర్వాత రోజే పసరూర్ కంటోన్మెంట్ను పాకిస్తాన్ ప్రధాని సందర్శించాడు. అత్యంత డెడ్లీ వెపన్స్ ముందు మోడీ ఉన్న దృశ్యాలు బయటకు వచ్చాయి. కానీ పాక్ ప్రధాని మాత్రం యుద్ధ ట్యాంక్ పై నుంచి స్పీచ్ ఇచ్చాడు. కొన్ని రోజులకే ప్రపంచ వేదికలపై భారత వార్తలు వినిపించేందుకు బృందాలను ఢిల్లీ ప్రకటించింది. పాకిస్తాన్ కూడా అలాంటి ప్రకటనే చేసింది. అయితే ఇలాంటి కాపీ పేస్ట్ చర్యలు పాకిస్తాన్కు ఏమాత్రం సహకరించవు. భారత అడుగులు రాజకీయ వ్యూహాలు, సమాజాలను ప్రతిబింబిస్తాయి. మనది పక్కా ప్రజాస్వామ్య దేశం. అందుకే అఖిలపక్ష బృందాలను భారత్ పంపుతోంది. అయితే పాకిస్తాన్ ఏ అధికారంతో అఖిలపక్ష బృందాలను ప్రపంచ వేదిక వైపుకి పంపుతోంది? ఎందుకంటే ఉగ్రదేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జైల్లో బంధించారు. ఒకవేళ నిజంగానే అఖిలపక్ష బృందాల గురించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సీరియస్గా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతినిధులను ఎంపిక చేయాల్సిందే. ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది. నైతికంగా భారత్ ఉన్నత స్థానంలో ఉంది. అంతేకాకుండా పాకిస్తానీ ఉగ్రవాదంపై భారత్ దశాబ్దాల తరబడి పోరాడుతోంది. ఇప్పుడు భారత మిలిటరీ విజయం గురించి మరింత యాక్టివ్గా ప్రపంచానికి చెప్పడానికి భారత్ సన్నద్ధమవుతోంది. వాదనల్లో కూడా భారత్ విజయం దిశగా అడుగులు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.